ప్రస్తుతం మనతో పాటు ఓయూ క్యాంపస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. తన పేరు కూడా మేడ శ్రీనివాస్ గారు. మరి తనని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు నిరుద్యోగుల కృతజ్ఞత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఎంతోమంది నిరుద్యోగులైతే రోడ్ల మీద ఉండి కూడా ధర్నాలు చేసుకుంటూ మాకు న్యాయం జరగట్లేదు అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటిది ఈరోజు మరి కృతజ్ఞత భారీ బహిరంగ సభ అని ఏర్పాటు చేశారు. ఎలా? మీరు పొరపాటు పడుతున్నారు. మొదటగా మనం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థి నిరుద్యోగుల కోసం భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు ఏదైతే వాగ్దానాలు చేసామో, ఎందుకంటే ఈనాడు ప్రజాప్రభుత్వం నడుస్తున్నదంటే ఆనాడు విద్యార్థి నిరుద్యోగులే ముందుండి ప్రతి ఇంట్లో వాళ్ళ మమ్మీతోటి వాళ్ళ డాడీతోటి దగ్గరుండి ఓట్లు వేయించుకుంటేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో అందులో భాగంగా మొదటగా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీదనే దూరదృష్టితోటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలి, వాళ్ళకి నైపుణ్య స్కిల్స్ అందించాలి, వాళ్ళకి స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి, గురుకుల రెసిడెన్షియల్ చదువుకుంటున్న వాళ్ళకి డైట్ ఛార్జ్ గట్రా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దూరదృష్టితో ఆలోచించాలంటే ఏడాదిలోపే 54,000 పైచిలకు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. నియామక పత్రాలు అందుకున్నారు. అటు కానిస్టేబుల్సే కావచ్చు, అటు ఎస్ఐలే కావచ్చు, అటు డిఎస్ అభ్యర్థులే కావచ్చు, ఇటు గురుకుల వాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కరు మీరు కూడా చూశారు. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఇవన్నీ కూడా గతంలో నేనేమి ఒక అఫీషియల్గా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా చెప్పట్లేను. గతంలో గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్క పేపర్ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక టీఎస్పీఎస్ కమిషన్ మీద నమ్మకంతో విద్యార్థి నిరుద్యోగులు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఆర్టీఎస్ క్లాస్ రోడ్ కావచ్చు, లేకపోతే దిల్సినవర్ కావచ్చు, లేకపోతే కోచింగ్ సెంటర్ల మట్టి కేవలం టీఎస్పీఎస్సీ నమ్మకంతో వచ్చిన అరాకుర ఉద్యోగాలను సరే మా టాలెంట్ను గుర్తించి మా ఉద్యోగాలు మాకు సాధిస్తాయని చెప్పేసి కేవలం పుస్తకాల పురులై వాళ్ళు చదువుకుంటుంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ కూడా ఆనాడు లీకేజ్ అనే వ్యవహారం మీకు తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. అదే లీకేజ్ అయినప్పుడు మేమందరం దగ్గరుండి ముందుండి కొట్లాడినాను. మరి ఈనాడు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 పేపరే కావచ్చు, గ్రూప్ 2 పేపరే కావచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడైనా లీకేజ్ జరిగిందండి? నేను అడుగుతున్నాను. ఎక్కడైనా లీకేజ్ జరిగి విద్యార్థులు రోడ్లు ఎక్కారా? అంటే ఎగ్జామ్స్ కోసము నోటిఫికేషన్ వదిలేరు, కానీ మేము ప్రిపేర్ అయ్యేంత టైం కూడా మాకు ఇవ్వలేదని కూడా నిరుద్యోగులు అయితే మరి లేదు మేడం, మనం విద్యార్థుల యొక్క డిమాండ్లు, విద్యార్థుల యొక్క సలహాలు, సూచనల మేరకే మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం, వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తున్నాం. మీరు ఒకటి చేయండి, గతంలో ఇదే విద్యార్థి నిరుద్యోగులు ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన విషయంలో కావచ్చు, ఎగ్జామ్స్ మాకు నోటిఫికేషన్ ఇవ్వాలనే కావచ్చు, లేకపోతే ఖాళీలను భర్తీ చేయాలనే అంశాల మీద మేమంతా కొట్లాడినాం. ప్రత్యక్షంగా మేము కొట్లాడినప్పుడు మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టేది, లేదంటే మా రూమ్లకు మాకు లాక్లేసి మమ్మల్ని రూమ్ నుంచి బయటికి రాకుండా నిర్బంధాలు చేసేది. కానీ ఈనాడు విద్యార్థుల యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క డిమాండ్లను ఇలా పిసిసి మహేష్ కుమార్ గారు అధ్యక్షతన గాంధీభవన్ పిలిపించుకొని మీ డిమాండ్ లేని, మీ సమస్యలు ఏంది, మీ సమస్యల పరిష్కారానికి ఇవ్వడానికి అడిగారుగా మేడం. ఇది రికార్డు, ఇది సాక్ష్యం, ఇది నేను చెప్పడం కాదు. గడిచిన నెలలో అడగలేదా? మేము అడుగుతున్నాం. వాళ్ళు వచ్చి రోడ్లకి టీజీబీఎస్సీ ఆఫీస్ కాడ ముట్టడి చేస్తే వాళ్ళకి రోడ్లకి మా సమస్యలు ఇవి మాకు పోస్ట్పోన్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళని తీసుకుని గాంధీభవన్లో కూర్చోబెట్టుకుని మీ సమస్యలు ఏంది నాయన అని చెప్పేసి తీసుకొని వాళ్ళ సమస్యలు పరిగణలోకి తీసుకొని వాళ్ళకి తగినట్టుగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా, వాళ్ళకి తగినట్టుగానే పోస్ట్పోన్ చేసినా, వాళ్ళకి తగినట్టుగానే నియామక పత్రాలు అయినాయి. వాళ్ళకి తగ్గట్టుగానే ఇలా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఆ రోజు మిమ్మల్ని పిలిచి అడిగారు కదా, అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు కొన్ని విమర్శలు చేశారు. ఏమన్నారంటే ఇదంతా కూడా నిరుద్యోగులను మభ్యపెట్టడానికే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేవలం పిలిపించి ఏదో వాళ్ళకు ఊరట కల్పించడానికే అడుగుతున్నారు వాళ్ళ సమస్యలను అని చెప్పేసి అన్నారు. 4 రోజులైతే దీన్ని కప్పిపుచ్చేస్తారు అన్నారు. మరి ఈ రోజు జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ మరి దీని పరంగా వాళ్ళకి ఏం చెప్పదలుచు? మీరు నాకు అర్థం కాక అడగట్లేదు మేడం. నాకు ప్రభుత్వం ఉద్యోగం కావాలి మొర్రో అని చెప్పేసి ఆనాడు మీరు రోడ్లెక్కి కొట్లాడితే మమ్మల్ని చూసిన నాదులు లేదు. మా చెల్లె ప్రవళిక ఆర్టిస్ట్ క్లాసులో ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడనే మేమంతా కూడా ర్యాలీలు నిరాహారాలు తీసుకుంటే ఆమె మీద ఇంకో విధంగా వక్రీకరించినటువంటి కేటీఆర్కి సిగ్గుండాలి. కనీసం మా మా గోస కానీ, మా బాధ కానీ, మా సమస్య కానీ కనీసం మీరు విన్నారా? ప్రగతి కావడం బుట్టలకి లోపలి నుంచి బయటకు కనీసం మీరు రాలేదు. ఇలా ప్రతిపక్ష హోదాలు ఉండేది సార్, కనీసం మా సమస్యలు తెలుసుకుంటున్నారు. జనరల్ నేను అడుగుతున్నాను, ప్రభుత్వం ఇదంతా పక్కన పెడతాం. ఆనాడు విద్యార్థుల యొక్క సమస్యలు మీరు పట్టించుకోలేదు. ఆ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళ గురించి ఆరాధీలేదు. వాళ్ళ కుటుంబానికి ఒక చేదోడు వాదోడు కలిగి ఈనాడు ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే దీన్ని కూడా మీరు ఇంకో విధంగా అంటే అసలు వినటోడో లేని కాలంలో వింటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం ఇస్తుంటే దీన్ని మనం స్వాగతించాల్సింది పోయి దాన్ని మనం ఇంకో విధంగా మనం చూడదు. అదేవిధంగా ఈనాడు విద్యార్థుల యొక్క డిమాండ్లు, ఈనాడు విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి ఒక ఏడాదిలో 54,000 పైచిలకు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు మనం కల్పించుకున్నాం కాబట్టి ఈనాడు విద్యార్థుల యొక్క మందరం కూడా ఈనాడు చనగాన్ దగ్గర ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా జరగని రోజు జరగలేదు, జరిగింది కదా.
సాధ్యం కాలేనివి సాధ్యమైతే మనం ఏ విధంగా అయితే సంబరాలు చేసుకున్నాం మన తెలంగాణ రాష్ట్రం అవతరణ అయినప్పుడు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లలో కూడా విద్యార్థి నిరుద్యోగులకి ఏనాడు కూడా వాళ్ళకి మంచి కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది కాలంలోనే ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులకి నియామక పత్రాల ద్వారా అందినాయి. దానికి కృతజ్ఞతగా ఒక థ్యాంక్ఫుల్ సభగా ఈనాడు విద్యార్థి లోకం మనం అంతా పెట్టుకుంటే వాళ్ళ జిల్లా నుంచి అందరూ కూడా ఫోన్ చేసి అన్న నాకు జాబ్ వచ్చింది, నాకు నియామక పత్రం, నేను మొన్ననే డ్యూటీకి నన్ను కానిస్టేబుల్స్ కానీ డిఎస్ అభ్యర్థులు కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది వాళ్ళ ప్రాంతాల నుంచి సొంతంగా వస్తున్నారు. మేము లబ్ధి పొందినామని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేసి మీరు పెట్టడం కరెక్ట్ అయిందన్న, ఎందుకంటే మేమంతా జాబ్ వచ్చిన వాళ్ళం, ఇదే యూనివర్సిటీలో కావచ్చు, ఇదే తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇదే ఆర్టిస్టులు కావచ్చు, కొంచెం చదువుకున్న వాళ్ళం, డిఎస్ వచ్చిన వాళ్ళం, కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళం, ఎస్ఐలు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మేము వస్తామన్నా మా రెస్పాన్సిబిలిటీ, ఆనాడు మేము ఇదే ఎగ్జామ్లోకి రాస్తుంటే హైట్ కోసం రీచెకప్, లాంగ్ జంప్ కోసం రీచెకప్, ఎగ్జామ్ లీకేజీలు ఇవన్నీ అయినాయి, మా తలనొప్పి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఎలాంటి లీకేజీలు లేకుండా పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నియామక పత్రాలు ఇచ్చి మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగం తీర్చిదిద్దింది. మేమందరం కూడా ఈనాడు ఈ సభ కోసం మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అని చెప్పేసి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నారు. దీన్ని మనందరం స్వాగతించాలండి. ఇది నాదో మీదో ఎవరిదో కాదు, ఇలా విద్యార్థి లోక సంతోషాన్ని ఇది. అయితే ఒక్క క్వశ్చన్ అడుగుతానన్నా, ఇప్పుడు ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన ఈ మ్యాటర్ కాబట్టి ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంకా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల పాలన మిగిలింది. మరి ఈ 4 సంవత్సరాల పాలనను దృష్టిలో పెట్టుకొని మిగతా నిరుద్యోగులకు మీరు ఎలాంటి ధైర్యాన్ని? ఇదేగా మేడం ఎగ్జాంపుల్. ఈనాడు ఈ బహిరంగ సభ జరగడానికైనా, ఈనాడు ఒక ఏడాదిలో 54,000 ఉద్యోగాలు సాధించుకోవడానికైనా ఇదే కదా ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ సరిపోతే ఈ మిగతా 4 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఈ నా మాటల్లోనో లేకపోతే పేపర్ స్టేట్మెంట్లోనో లేకపోతే వాగ్దానాల మీదనో లేకపోతే హామీల మీద అవసరం లేదు. ఆనాడు కదా రాష్ట్ర ప్రభుత్వాలు అయ్యే చెప్పింది, హామీలతోటి లీకేజీల పేర్లతోటి ఇదే కాలాపన చేసింది తప్పించి విద్యార్థి నిరుద్యోగులకి ఒక సంతోషాన్ని, విద్యార్థి నిరుద్యోగులకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాళ్ళ గ్రామాల్లో తలెత్తుకొని బ్రతికే విధంగా చేయలే కదా. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ బహిరంగ సభ, ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి మనకు ఒక నమ్మకం, ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిలోనే ఫుల్ఫిల్ చేసింది కాబట్టి రాబోయే ఈ 4 సంవత్సరాలు కూడా మిగిలిన విద్యార్థి నిరుద్యోగులకి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తానే ఒక నమ్మకం ఈనాడు విద్యార్థి లోకాలు కుంది కాబట్టి ఇంత భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల నుంచి కూడా ఏనాడు కూడా ఇలాంటి ఒక సభ జరిగిందా? ఇదే ఉస్మానియాలో ఒక వేదిక అయింది. దేనికోసం? మా నియామకాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని చెప్పేసి ఇదే వేదిక అయింది కదా. ఇదే వేదిక అయినప్పుడు ఇక్కడే చదువుకుంటున్న విద్యార్థి నిరుద్యోగులకి ఏనాడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు కల్పించాలని చెప్పేసి రోడ్లకి కొట్లాడితే మమ్మల్ని పిలిపించి మాట్లాడినవా? రిప్రజెంటేషన్ కోసం నిరాహార దీక్షలు, రాస్తారోకులు, బంధులు ఎన్ని చేసాం? ఎన్నడన్నా మాకు గోసినవా? ప్రతిభా నుంచి బయటకు రావే తిను, నీకు గెస్ట్ నుంచి ఎన్నడన్నా బయటకు వచ్చినా? ఈనాడు కూడా అదే తరగతి కదా. ఏది మీకు కనిపిస్తున్నా కేసీఆర్? మాకు మీరు చెప్పండి. ఇలా ఇంత పెద్ద థ్యాంక్ఫుల్ సభ చెప్పుకుంటున్నాం, మీకు ఎక్కడ కేసీఆర్ కనిపిస్తున్నా? ఎందుకంటే ఉద్యమ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలయ్యారు తెలంగాణ ఉద్యమ నాయకులు అనేది. అందుకు నిరుద్యోగులు ఈ ఉద్యమ నాయకులు కాబట్టే వాళ్ళని ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా అన్ని విషయాలు కూడా వీళ్ళకే తెలుసుంటాయి, అవునా కదా. రాష్ట్రానికి యువతే ఇంపార్టెంట్. అందుకు మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను భయ్య. మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ విషయం అనేది మీరు ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇది సందర్భం కాదు, అయినప్పటికీ చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థి లోకం కూడా చాలా సంతోషంగా బహిరంగ సభ జరుగుతున్నది. ఈ సందర్భంలో కేటీఆర్ యొక్క అరెస్ట్ విషయం మీద ఒక విద్యార్థి నాయకుడిగా నేను మాట్లాడాల్సిన అవసరం లేకున్నప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను. అతను చేసినటువంటి అవినీతి ఏదైతుందో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఏసీబీ కాడు కూడా నోటీసులోకి వెళ్ళింది. వాళ్ళు ఎంక్వైరీ ద్వారా అతనికి జరగాల్సినటువంటి చర్య ఏదైతుందో ఖచ్చితంగా జరుగుతుంది. అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎగ్జాంపుల్కి మనం జరిగినటువంటి అరెస్టులు, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి మీ అన్నీ కూడా తెలుసు. సో దానికి మనం ఎవరిని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని అరెస్ట్ చేస్తారనే క్వశ్చన్ కూడా మనం వేయద్దు. ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా జైలు పోవాల్సింది. తప్పు చేస్తే కేటీఆర్ కాదు, వాళ్ళ అయ్య కూడా పోతాడు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.